వెల్కమ్ టు న్యూస్ లోకల్. మండపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో బుధవారం ఉచిత కాంతి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. దీనిలో సుమారు 300 మంది మండపేట పరిసర ప్రాంత ప్రజలు కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి.కె.వి. శ్రీనివాసరావు తెలిపారు. ఈ శిబిరంలో పాల్గొన్న వారికి బీపీ, షుగర్ పరీక్షలు కూడా నిర్వహించారు. కళాశాల అధ్యాపకుల సౌజన్యంతో ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అవసరమైన వారికి శస్త్రచికిత్సలు శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి కాకినాడలో ఉచితంగా నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ పి. వెంకన్న, లెక్చరర్లు డాక్టర్ కె. శ్రీనివాసరావు, డాక్టర్ నాయక్, శంకర్ గోపాలకృష్ణ, డాక్టర్ మధు, రామకృష్ణ, అభినయ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. భవాని, నేను శ్రీ కిరణ్ ఐ హాస్పిటల్లో డాక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మండపేట టౌన్లో పెట్టిన ఫ్రీ క్యాంప్కి మేము వచ్చాము. ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ చెకప్ చేసి వాళ్ళకి ఏ స్పెషాలిటీస్, గ్లాకోమా, నీటి కాసుల వ్యాధి వల్ల, కంటి నరంలో ఇబ్బంది, షుగర్ వల్ల వచ్చే డయాబెటిక్ చేంజెస్ అవన్నీ చెక్ చేసి వాళ్ళని ఆ స్పెషాలిటీస్కి మేము తీసుకువెళ్తాము. దాంతోపాటు శుక్లాలు మొదలుగా ఏదైనా ఉంటే దానికి కూడా ఆపరేషన్ చేయడానికి మేము ఫ్రీగా తీసుకువెళ్తాము. తీసుకువెళ్ళి మేమే మళ్ళీ తీసుకువచ్చి వాళ్ళని ఇక్కడ చూస్తాం. పోస్ట్ ఆఫ్ కూడా మేమే చూసి వాళ్ళని పంపుతాము. దానికి ఏదైనా సంబంధించిన మందులు ఏదైనా ఉన్నా మందులు అన్నీ మేమే చూసుకుంటాం. దీన్ని ఉపయోగించుకుని 1 గంట లోపు ప్రజలందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రముఖులకి, అలాగే మండపేట వాస్తవ్యులకి, చుట్టుపక్కల గ్రామాల వాస్తవ్యులకి నమస్కారం. మా కళాశాల అంటే ప్రభుత్వ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల మండపేటలో శంకురాత్రి ఫౌండేషన్ వారి సహకారంతో కాకినాడకు చెందిన శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఒక ఉచిత కంటి శిబిరం నిర్వహించడం జరుగుతోంది. ఇందులో అందరికీ కళ్ళద్దాలు, ఆపరేషన్లు హాస్పిటల్ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. మా కళాశాల మందుల్ని స్పాన్సర్ చేస్తుంది. కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని కంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా 1 గంట లోపు యాక్చువల్లీ వచ్చి ఇక్కడికి కానీ రిజిస్టర్ చేసుకుంటే అవసరం ఉన్న వాళ్ళకి ఆపరేషన్లు, అలాగే ఇంట్రా ఆక్యులర్ లెన్స్ IOL అంటాం, దాని మార్పిడి, కంటి శుక్లాలు, నీటి కాసులు అంటే గ్లకోమా, వీటన్నింటికీ ఆపరేషన్లు ఫ్రీగా చేసి పెడతారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇలాగే వచ్చే నెల ఇదే కళాశాలలో మేము ENT గొంతు, ముక్కు, చెవి సంబంధించిన శిబిరం కూడా నిర్వహించబోతున్నాం. దానికి కూడా మీ అందరూ సహకరించి దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.